ఒకసారి డాక్టర్ కాళిదాస్ ఉంటాడు, పోయి చూపించుకో. అన్ని పసిగట్టింది మేము బయటికి వెళ్ళినటువంటి యక్షగానకు అందరూ కిన్నెర పురుషులు అందరూ అడలి బెదరి కూర్చోపోయారు. కులింగములు చల్లగా కులింగములు చల్లగా కులింగములు చల్లగా కులింగములు చల్లగా కనుకో కిలంబులిక బెదురా మేము అరిస్తే పశుపక్షులు పక్షులు పశువులు నీళ్లు తాగుడు బంద్ చేస్తాయి. నీ పేరు చెప్తాను అమ్మాయికి సభ్యంగా కొట్ట నీళ్ళు తాగుతాడు. ఏమి రాధిక ప్రసంగం కలపలు చల్లగా కలపలు చల్లగా చంద్రహారములో చంద్రహారములో రాత్రి మేము మా కంఠం నుంచి అరుపులు వెళ్ళిన భూమి భూమి బ్రద్దలవుతుంది. మీ నోటకెళ్ళి మాటికే భూమి బద్దలైందా? గుడి గుడి కూడా వచ్చావు. మేము ఈ చీకట్లో కారు చీకట్లో కూడా మా యొక్క మొహము మిరుగురుల వలె తారల వలె మెరుస్తుంది. ఈ చీకట్లో కూడా మీ యొక్క ఒక తన్ను తన్ను ఉంటుందా? అనిపిస్తలేదా మూర్ఖ? కనబడుతు సార్ కనబడుతు సార్ అన్ని ద్వారం మెరిగాను పెట్టుబడి వచ్చింది సవజేరికి ఏమిరా ఇక్కడ అట్టాసము? మా బామ్మది అరుస్తున్న బ్యాన్ అంటున్నా. మన బామ్మడిదా? నాకు మరి నాకేమైతాడ్రా? నీకు అడగా ఏమరా ఏం ఉల్టా పల్టా చేస్తున్నావు ఇట? అరే ఊపరాదురా ఈ పోడు నేనైతే ముందర నోరు ఊపుతుంది కానీ ఈ పోడు ఊతలేడు. ఇటు రారా ఫస్ట్ ఇటు రామో. మేము ఎవరమో ఇంకా విన్నవించాలటవా? అయ్యా నీ సవిస్తారమేమి మీ పుట్టుపూర్వోత్తరమేంది
మీరు అసలు మనుషులే రాని రాక్షసులా మేము దానవులం వినరోరి ద్వారక అబ్బో వినరోరి ద్వారక విషదంబుగాను పనిభూని వినపింతు పరగ వినరోరి నీ కార్మికములను నా యొక్క కంఠానికి అనుసంధానం చేసి మేమేమి చెప్తున్నామో శ్రద్ధగా విను. లేని ఎడల గుండు రోడ్డు తుకడాలైతే నాకు కూడా మంగళాన్ని పని తప్పుతుంది నా దండం మంగళాన్ని ఎలా జీవించేది నా వల్ల ఒట్టిన భక్తుడు వెనకంగా మిగిలినాయి కదా ఉన్నాయి ఊసిపోతాయి. దాని కూడా 150 తీసుకుంటుంది దండం వినరోరి ద్వారకా వృత్తాంతమంతా పనిభూని వినపింతు పరగ వినరోరి తంబకాసురునకు తనయుండలేను అయ్యా ఏమంటివి తంబకాసురునకు తనయుండలేను దమకాసుడు కొడుకు అయితే జంబారితో పోరు చేసిన వాడా గంభీరమైనట్టి కన రాక్షసుండా రాక్షసుండా అంటే కథతో వధించలను. అదే నేను కూడా నువ్వు ఇటు రారా ఫస్ట్ శీఘ్రమేమి రమ్ము వస్తున్నాయి గదకు పని చెప్పమంటావా వస్తున్నాయి బకపానం మొదలే గంభీరమైనట్టి కన రాక్షసుండా కామ్య కావనమందు కలదు నా నిలవు. అయితే మీ నివాసం ఎక్కడ స్వామి కామ్య కావనము కామ్య కావనము మీ నివాసం అవును. తంబకాసురుడు మీ నా యొక్క తండ్రి తల్లి వినతి జాంబారితో యుద్ధం చేసి పరాజితులు చేసిన ఇచటికి మానవులు ఏ తెంచినట్లు దోచి వచ్చిన వాడ తొందరగా వినురా అయ్యా ఏమంటివయ్యా ఇక్కడ ఎవరో సంచరిస్తున్నట్టు ఈ కామకావనమునకు మా మస్తిష్కములకు తట్టినది. నీ తలకాయలో ఎవరో మానవుల వాసన వచ్చినట్టు వాసన పసిగట్టిది. అబ్బో నాకేమైనా పందులు వస్తే బాగా గుర్తుపడుతుంది. ఏమి అంటున్నావురా? నా పెద్ద దున్నపోతులు వస్తే గుర్తుపెట్టాయి. ఎందుకు దున్నపోతుడు ఏం పని రానికి ఏమైనా పని ఉందా? దానికి నాకు దగ్గర వాసన పంపిస్తావా సార్? ఇచటికి మానవులు ఏ తెంచినట్లు దోచి వచ్చిన వాడ తొందరగా వినురా. యోచించి వారలు ఏ చోటనున్నా సప్పుడు కాకుండా సరగున పోయి పచ్చకూర రీతి పదపడి తిందు అమ్మనీదండి బండ మచ్చికలరగా మధుతలలు గొప్ప ఇలలోన గునుగంటి ఈశుని నమ్మి 200 వారల ఇప్పుడు భక్షింతు వరి త్వరగా అయ్యా వినిపించిందా? అయితే ఏమి ఈ కామ్యకావనంపుకు వచ్చేటువంటి మానవుల యొక్క వాసన వస్తుంది కాబట్టి నీవు పోయి పచ్చికూర తింటావా? పచ్చికూర తిన్నట్టు తింటా. నువ్వు మనసా తింటావు దాంట్లో మేము ఎవరు అనుకున్నాంరా? సర్పంచ్ నువ్వు లింగోడ వాళ్ళ తిన్నాను సర్పంచ్ నిలబడతావు ఉంటాడు. ఎందుకురా? నువ్వు అందరు మింగినాక ఈ లింగోటం వల్ల అంటే తక్కువ అంచనా వేస్తున్నావా? మరి ఓటు వర్కేస్తారు ఉన్నోళ్ళంతా మింగినాక. మేము ఇంత బలాఢ్యులమో తెలుసా? చెప్పు స్వామి. మేము భీమగడలో పుట్టితివి. అమ్మా నువ్వు భీమగాడేరా? ఇప్పటి వరకు అరే ఇప్పటిదాకా వచ్చేది ఇట్లా జర్ర నీకు కొడుకుంది వాటిని కనిపించిందా? మేము భీమగడిలో జన్మించింది కానీ భీమగడిలో జన్మించిన వారు ఎవరెవరు స్వామి? బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు, విడంబుడు, ఏనుగు మాలో వీళ్ళంతా ఒక గడియలో పుట్టినటువంటి గజములను వధించిన బలాఢ్యులు మీరు. మేము అందుకే శాస్త్రానికి పుట్టిర్రు. అందుకే మాలో ఒకడు భీముడు అనేవాడు వాడు గజంను వధించినడు.
ఆహా వాడు ఎవడైతే వధిస్తాడో మా ఈ గడిలో పుట్టిన మిగతా 5 ఆయన చేతులు చేస్తారు వారి చేతిలో చేస్తారు. ఈ సామాన్ అందుకే వాడితో ప్రమాదం ఉందని మేము అజ్ఞాతవాసానికి వెళ్ళినాం. అది ఇంత పొరుగు రండమేనా రేయ్! ఏనుగును వధించువాడు నిన్ను వధిస్తాడా? ఏయ్! ఏనుగు ఎక్కడ? అగ్గో ఊళ్ళో పక్కన వాడు ఏయ్! విడంబసురులను కడింగరుపులను కడలు కడలు కొని ఈ భూమిలో కానరారురా. ఏమిరా 8 రోజులు పండుగ చేసుకో ఏం చేసుకోవాలని ఓ చెట్టుకు కట్టుకొని ఉయ్యాలవు. నా కర్ర నేను పట్టుకున్నా మా కర్ర నేను పట్టుకున్నా ఆయన అడలికే ఏయ్! లేరురా సరి దిక్కులెవ్వరు, లేరురా సరి తీరులెవ్వరు ఈ భూమిలో కానరారురా. దేవుడనే వాడుండెనురా వడులక మేడలో కాలెనురా. ఈ కామ్య వనంలో నివసిస్తున్న ఆ ప్రజలను మేము సురక్షితంగా కాపాడాలి. అయితే ఈ కాంగకావనంలో ఉండేటువంటి అందరూ కూడా మంచిగా రక్షణ చేస్తాం మంచిగా రక్షించాలి. కానీ కానీ వాటివయ్యా భీముడు వచ్చింది వాటివి మీరా భీముడు లక్క ఇట్లా లక్క మేడలో కాలి ఓ లక్క ఇట్లా కాలిపోయాడు వాళ్ళను దుర్యోధనుడు తగలబెట్టి తగలబెట్టి ఇక నీ పీకడం ఇటు రమ్ము. అయ్యా ఏయ్! దాముని గురిగంటి శుని సాక్షిగా దాముని గురిగంటి శుని సాక్షిగా కామ్యకవనం పాలింతురా. ఓరి మేము ఇంత బలాఢ్యులమని మీకు తెలియపరిచిన మీరు మీదికి భయపడుతున్నట్టు నడుస్తున్నాం. కానీ లోపల వాళ్ళని తోడు నేను అబద్ధం ఆడను నేను గుట్టగాంచే నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు నిజం పలకలేదు అట్లాంటి మొనగాడిది నేను చూడగానే భయం వేస్తుంది స్వామి ఒరే జాగిలి ఓ అయ్యా అంటి కదా అల్లుడా నా గొల్లిగా ఏమిరా సాహిత్యం మారుతున్నది. నువ్వు అల్లుడివి కదా నాలికను చీరేస్తా. నేను కూడా నా అన్నది బంద్ అయితే రోజు షేర్నర బియ్యం మిగులుతాయి అర్ధ షేర్ పప్పు మిగులుతుంది ఆదివారం ముక్కలు మిగులుతాయి. మరి థమ్స్అప్ డబ్బడు కళ్ళు కూడా తాగుతాడు. అది నాలుగు ఎప్పుడు లోపలికి వస్తాను ఒరే జాగిలి అల్లుడా ఈ కామ్యకవనంలో ఈ కామికావరము నరవాసన ఎవరో వస్తుందా? సంచరిస్తున్నారు. అవును అల్లుడు నరవాసన వస్తుంది. అవును అల్లుడు మేము ఆకలితో ఉన్నామురా. నువ్వు ఆకలితో ఉన్నవా అల్లుడా బొమ్మే జాగిలి వేగమే రమ్మి బొమ్మే జాగిలి వేగమే రమ్మి ఆలస్యము చేయకు సుమ్మి సింహగవారలు ఇచ్చటికొచ్చిన కమ్మని రుదిరము రూపాలి మామా నీవు ఏమంటివి ఈ కామికావరంలో నరవాసన వస్తుంది నరవాసన వస్తుంది. ఆ. కోరెక్కడులను పసిగట్టుము. పోయి తీసుకురావటవా తీసుకురమ్ము. నేను పోయి తీసుకురావాలి నన్ను నువ్వేం చేస్తావా చేతులేనని ఏయ్!
చేతిలో గద ఉన్న సంగతి మర్చిపోతున్నావు. నా దగ్గర లింగున్నదా తెలియదు. నేను పోసి అనుకో ఉన్నది ఊసిపోతుంది. నేను మళ్ళీ పోతే రండా నేను పోను. అయ్యా అల్లుడా ఏడు నీ కాలం కూడా అల్లుడా నాకెందుకో నువ్వు వచ్చిన గాజు ఎడమక నువ్వు ఒకటే ఏమిరా సంకేతము? ఒకటే పట్టుకుంటుంది కన్నా ఇంకేమన్నా ఎడమ కన్ను. నువ్వు ఏడ పోతావో నువ్వు పోతే నా జీతం 2 నెలలు అయ్యాక ఆల్రెడీ నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించిన. అది ఇన్సూరెన్స్ వచ్చేదానిలో నీ పోయినాడు వస్తుంది. పోయినాడు వస్తుందిరా మరి మొదటిన కర్మ వరకు. మరి నువ్వు పోతున్నావు అల్లుడు. నేను పోతావో అందరినీ తీసుకోపోతా. అల్లుడా నీవు మాత్రం ఈ కన్యకావనమునకు పోయి నరవాసన వస్తున్నది కావున ఆ మానవులను తీసుకొని రమ్మన్నది ఆజ్ఞ బాగానే ఉన్నది. కానీ నాకెందుకో మనసు చెప్పుతుంది నీకు ఈ ఆడికి కాలం కూడా పోయే కాలం వచ్చే. నాకు అనుమానం వస్తుంది. నా యొక్క కీడు విషయం కోరుతున్నావా? ఏమది పండుగ రోజు ఇంత వారాల చంపుటాకెంత మహిమలు లేవు కొంత ఏమాత్రం చింతించదు అల్లుడా ఏమంటివి? ఎందుకంటే నన్ను చంపేంత సామర్థ్యము శక్తి ఒక భీముడు అనే వాడికే ఉంది. భీముడు మాత్రం లక్క ఇంట్లో చచ్చిపోయి వాడు లక్క మెండలో కాలి 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 భూమి మొక్కలు కూడా మిగలలేదు. ఎప్పుడో కథ అయిపోయారు పాండవులు. వాడు పాండవులు పోయారు భీముడు కూడా పోయాడు. వాడు పోయిండనే ధీమా మీదనే కదా మేము బయటికి వచ్చింది. షర్టు పైన షర్టు కిందకి వచ్చినావు. ఏమి మాట్లాడినా గానీ అది నీకే హాస్యం అనిపిస్తున్నది. హాస్యం అనిపించుడేమో కానీ నాకు పోయేటట్టుంది. అల్లుడా విన్నా నీ మాటకు నేను పోతానో తర్వాత కానీ నీ మృత్యు మాత్రం ముందర ఉన్నట్టు నాకు తోచున్నది. నా మాట వినవయ్యా. మాటలు మీటకు రోరి మాటలు మీటకు రోరి ఇది కోట మీటను కోరి ఆటముడుగను వాటములు ఈ పట్ల బ్రతికి నేటుగా నీ మన గీతాల అల్లుడా వంటివి నా మాటలు నువ్వు లెక్క చేయడం లేదు. కానీ వాడిని ఎవరో అక్కడ సంచరిస్తున్నారు. వారిని వధించి ఆ నరమాంసాన్ని పూజించేదనరా. అయ్యా మొత్తం నువ్వేదిన్నా బొక్కలు ఇంకా కడుకో. నీకు తోకమంట మిగిలిస్తాపోరా. తోక నాకెందుకు సంటది దిగరాదు. అయ్యా నేట నీ మాటలు పలికితే చూడా ఈ కబూడా
దండం పెడతాడు నేను బతుకుంటే బలసాకైంది తింటా కానీ నాలుగు కాళ్ళ దగ్గర తోలకు ఏమిరా ఇంత పిరికివాడివా? నా మామాని చెప్పుకోనికే సిగ్గు చెడు జాగ్రత్త. నేను బతుకుంటే బలసాకని దిగోడు కానీ ఆఖరికి ఇల్లు తిరిగి అడగదిద్దాను బత కానీ నేను ఆ మానవుల దగ్గరికి ఓరు వదినా నేను అడవుల దగ్గరికి ఓరు ఆ మనుషుల దగ్గరికి అగదు అవైతే అటే చూస్తా మింగుతుందో అయ్యా మరి ఆడవాళ్ళు మూగోళ్ళు వచ్చిన వాళ్ళు నాకు లేదు అసలు ఇక్కడ నీ ముక్కెట్లుందో పాడై ఓరి దురాత్మక ఇప్పుడు అయ్యా. నీతో కాకుండే నాదు సోదరి నిటకు ఓరి దురాత్మక ఇప్పుడు నీతో కాకుండే నాదు సోదరి నిటకు తొందరగా రప్పించుమి ఇందులు వినజేయువాడ ఇంపుత తోడా. అయితే అల్లుడా నా వల్ల కాదని మాతో రాలని ఒప్పుకురా అయితే మీ చెల్లెని ఏమంటారు నా సోదరి ఉన్నదిరా ఎవరు మహాపరాజురాలు విలంబి గులాంబి ఫేమస్ అయితే నాకు మీరా అల్లుడు అల్లుడు అంటే కోడలు వస్తారా లెక్క తారుమారవుతుంది లెక్క తారుమారవుతుంది ఏంద్రా నువ్వు మామగా మామనెట్రా మామగా ఇప్పటిదాకా అల్లుడాని మామ ఏమరా చూతూ వచ్చుతా ఒక్కటే గుద్దుకు నడుములు పొద్దుగాల ఒక్కొస్తుంటే తాగినాక వస్తుంది అది లేకుండా ఇప్పుడు బాబా ఇటు రమ్ము మరి సోదరి విలంబిని ప్రవేశపెట్టుడి. సరే స్వామి ఓ పిల్లు